నమస్తే, వెల్కమ్ టు జనహిత టీవీ. నిన్న మొన్నటి వరకు బీసీ గణాంకాల మీద, కుల గణన మీద చాలా వేడిగా జరిగినటువంటి చర్చల నేపథ్యంలో ఈసారి మళ్ళీ కాంగ్రెస్ ఆ విషయం మీద దాన్ని జనంలోకి తీసుకెళ్లి పెద్ద ఎత్తున బహిరంగ సభలు నిర్వహించాలని చెప్పేసి భావిస్తోంది. దానికి సంబంధించినటువంటి వార్త ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ చూడొచ్చు, రెండు అంశాలపై ప్రజల్లోకి వెళ్లేందుకు భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేస్తుంది. ఆ తర్వాత ఇక బీసీలకు చేసినటువంటి మేలు, ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో గజ్వేల్, సూర్యాపేటలో భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహించేందుకు సమాయత్తం అవుతుంది. ఆ తర్వాత హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఓ సమావేశం కూడా నిర్వహించారు. సిఎల్పి సమావేశం. ఇందులో బీసీ కులగణన విషయము విజయవంతంగా జరిగింది. ఆ తర్వాత రాహుల్ గాంధీని కూడా ముఖ్య అతిథిగా పిలిచేందుకు కూడా వారంతా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక మెదక్ పరిధిలోని గజ్వేల్లో భారీ ఎత్తున బహిరంగ సభను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నారు. ఈ సభకు ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేను ముఖ్య అతిథిగా ఆహ్వానించేందుకు ప్రయత్నాలు. అయితే ఇటీవల పార్టీ లైన్ దాటుతున్నటువంటి నేతల అంశం మీద కూడాను ఈ సిఎల్పి సమావేశంలో వారు చాలా సీరియస్గా చర్చించినట్టుగా తెలుస్తుంది. ఎవరైనా నేతలు కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తే కఠినంగా వ్యవహరించాలని చెప్పి తీసుకున్నట్టుగా సమాచారం. ఇక నిర్ణయాలు మాత్రం చాలా కఠినంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీని కించపరిచేటువంటి వ్యాఖ్యలు చేస్తే కనుక చాలా కఠినంగా ఉంటాయి. అందులో ముఖ్యంగా నిన్న మొన్నటి వరకు మీకు అందరికీ తెలిసిందే, చాలా భారీగా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ఆ పార్టీనే కించపరిచినటువంటి వ్యాఖ్యల మీద అనేక మంది నేతలు కూడాను ఆ విషయాన్ని అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లారు. అందులో వారి మీద కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా అవకాశం ఉన్నట్టుగా కనబడుతుంది. ఇక ఇది సూర్యాపేటలో కుల గణన మీద, గజ్వేల్లో ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో అగ్రనేతలు ఖర్గే, రాహుల్ వచ్చేందుకు చాలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వారందరికీ ఆహ్వానం పంపించే దిశగా వీళ్ళు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా సమాచారం. ఇక పార్టీ లైన్ దాటిన నేతల మీద చాలా కఠిన చర్యలు తీసుకునేందుకు ఛాన్స్. మొత్తం మీద రెండు అంశాల మీద ప్రజల్లోకి వెళ్ళి తమ విజయ కేతనం ఏమిటో ఒకసారి చూయించాలన్నట్టుగా ఉవ్వెలూరుతుంది కాంగ్రెస్ పార్టీ. మొత్తం మీద ఏడాది గడిచిపోయింది. ప్రజల్లోకి వెళ్ళి ప్రజల యొక్క సంక్షేమం మీద ఎక్కువగా దృష్టి పెట్టి వారికి కావాల్సినటువంటి సమస్యల మీద, ఆ సమస్యలను పరిష్కరించే దిశగా చాలా వరకు ముందడుగులో ఉన్నామని చెప్పేసి చెప్తోంది కాంగ్రెస్ పార్టీ. సో ఆ విషయాల మీదనే ఇప్పటికీ ఎన్ని హామీలు ఇచ్చారో, ఎంతవరకు వాటిని అమలు చేశారనే దిశగా జనమంతా ఇప్పుడు ప్రశ్నించే దిశలో కూడా ఉన్నారు. సరే, ఏదేమైనా సరే జనంలోకి వెళ్ళి తమ యొక్క సత్తాను నిరూపించుకునేందుకు మరొకసారి కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది భారీ బహిరంగ సభల ద్వారా. సో అది పరిస్థితి. నెక్స్ట్ ఇంకొక వార్త చూస్తే, ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత, పార్లమెంటు ముట్టడికి యూత్ కాంగ్రెస్ ప్రయత్నం చేసింది. సో దానికి సంబంధించింది ఇక్కడ కనబడుతుంది. భారత వలసదారులను అగ్రరాజ్యం అమెరికా దారుణంగా హింసించిందంటూ యూత్ కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సో ఈ మేరకు పార్టీ కార్యకర్తలు ఢిల్లీలోని పార్లమెంటు ముట్టడించేందుకు సమాయత్తమయ్యారు. దీంతో ఈ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాన్ని మోదీ అడ్డుకోకుండా మౌనంగా ఉండడం ఇదేంటని చెప్పేసి వారంతా యూత్ కాంగ్రెస్ నేతలంతా చాలా నిరసన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళంతా ఆరోపిస్తున్నారు. అసలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మోడీ నిర్లక్ష్యంగా ఉండడాన్ని, సైలెంట్గా ఉండడాన్ని సహించలేక వారంతా మోదీ యొక్క దిష్టి బొమ్మల్ని దగ్ధం చేసినటువంటి విషయం. దీంతో అప్రమత్తమైనటువంటి అక్కడ పోలీసులు వారందరినీ అరెస్ట్ చేసి వాళ్ళను పంపించేశారు. ఆ తర్వాత పరిస్థితి సద్దుమనేంత వరకు అక్కడ భారీ ఎత్తున పికెటింగ్ కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. సో ఢిల్లీలో ఈ రకమైనటువంటి ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. అక్కడ భారత్కు వందలాది మంది భారతీయులను అమెరికా ట్రంప్ పంపించడం, దాని మీద నిరసన వ్యక్తం చేశారు వారంతా. మోదీ మౌనం వెనుకాల ఉన్నటువంటి మతలబు ఏమిటనేది ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తుంది. సో అదొకటి. మరొకటి చూస్తే, సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తామని చెప్పేసి భారీ ఎత్తున మోసం చేసినటువంటి ఇద్దరిని మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.
ఎప్పుడు ఆ ఛాన్స్ వస్తుందని చెప్పేసి ఆశగా ఎదురు చూసేటువంటి యువ నటనలో చాలా ఇష్టం ఉండి సినిమాలో ఛాన్స్ కోసం ఎదురు చూసే వారికి ఇట్టే వారి బుట్టలో వేసుకునేందుకు ప్రయత్నం చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. అదే కోవకు చెందినటువంటి ఓ యువకుడు కూడాను సుమారుగా 8 లక్షల వరకు డబ్బును ఓ ఇద్దరి నుంచి కాజేసుకొని ఆ తర్వాత మరో ఎంతోమంది వారిని కూడా ఇదే రకంగా మోసం చేసినట్టుగా వారు చెప్తున్నారు. ఈ విషయంకు పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు వచ్చింది. అసలు వివరాల్లోకి వెళ్తే ఒకసారి చూద్దాం. సినిమాలో ఛాన్స్ పేరిట డబ్బులు వసూలు చేసి భారీ మోసానికి పాల్పడిన ఓ నూతన డైరెక్టర్ మీద వేడిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సో ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన బాధితులు సునీత శంకర్ సోషల్ మీడియాలో మేడ్చల్ జిల్లా బోడుపల్లికి చెందిన శ్రీ వెంకట లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్ నిర్వాహకుడు డైరెక్టర్ వెంకట నరసింహరాజుని సంప్రదించారు వారిద్దరు. సో ఆ తర్వాత ఏమైంది, మూవీస్లో అవకాశాల పేరిట సునీత శంకర్ నుంచి అతడు 8 లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నాడు. ఛాన్సులు రాకపోవడంతో ఇక డబ్బులు కూడా సైతం ఇవ్వకపోవడంతో ఇక ఆయన వెంబడి పడి తిరిగి వేసారిపోయి చివరకు పోలీసులను సంప్రదించారు. అతని మీద కేసు నమోదు చేశారు. వీరిద్దరే కాకుండా ఇంకా చాలామంది వీళ్ళకు డబ్బులు ఇచ్చి అట్లా మోసపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పేసి బాధితులు చెప్తున్నటువంటి విషయం. నటన మీద ఆసక్తి ఉన్నటువంటి వారందరూ నేరుగా వెళ్ళి తమ యొక్క అవకాశము అదృష్టంని పరీక్షించుకోవాలి, కానీ ఇట్లాంటి మోసగాళ్ళ బారిన పడి విలువైన సమయాన్ని డబ్బును వృధా చేసుకొని చాలా ఇబ్బందుల పాలు కావద్దు. ఆసక్తి కల వాళ్ళు తమ యొక్క టాలెంట్ని నిరూపించుకునేందుకు అనేక ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, కానీ ఇటువంటి మోసగాళ్ళ బారిన పడకుండా జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంది. ఇక మీదట పోలీసులు కూడా ఇటువంటి వారిని కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. సో మరొకటి చూద్దాం. డ్రాఫ్ట్ యూజీసీ గైడ్లైన్స్ను వ్యతిరేకిస్తున్నామంటూ శ్రీధర్ బాబు చెప్తున్నటువంటి విషయం బెంగళూరు సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. 15 అంశాల మీద అభ్యంతరం తెలుపుతూ ఒక తీర్మానం కూడా చేశారు. సో అదేంటో ఇక్కడ చూద్దాం. విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల నియామకంలో రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలకు గండి కొడుతూ కేంద్ర ప్రభుత్వం రూపొందించినటువంటి డ్రాఫ్ట్ యూజీసీ రెగ్యులేషన్ 2025ని వ్యతిరేకిస్తుంది. ఆ తర్వాత ఆ విషయం మీద చాలా కోపంతో ఉన్నారు మంత్రి శ్రీధర్ బాబు. సో బెంగళూరులో జరిగినటువంటి కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు ఆ తర్వాత ఆ ప్రతినిధుల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున తమ అభిప్రాయాలను కూడా వెల్లడించారు. అక్కడ ఉపకులపతులను, పరిశ్రమల అధిపతులను, బ్యూరోక్రాట్లను, బయటి వ్యక్తులను నియమించేటువంటి అవకాశాన్ని కల్పించాలన్నటువంటి డ్రాఫ్ట్ రెగ్యులేషన్లో ప్రతిపాదనల పట్ల శ్రీధర్ బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు ప్రవేశ పరీక్షల ద్వారా విద్యార్థులను ఎంపిక చేయాలనడం పేదలను ఉన్నత విద్యకు దూరం చేసేటువంటి ఆలోచన అని చెప్పేసి ఆయన తప్పుబట్టారు. సో కేంద్ర ప్రభుత్వం ఈ విషయం మీద చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మంత్రి శ్రీధర్ బాబు అంటున్నారు. సో అలాగే కాంగ్రెస్ ఒక కుటుంబానికే పరిమితమని మోదీ అంటున్నారు. అంబేద్కర్ను ఆ పార్టీ ద్వేషించిందని చెప్పేసి అంటున్నారు. నేషన్ ఫస్ట్ అనేది బీజేపీ నినాదం, రాజ్యసభలో ప్రధాని మోదీ అన్నటువంటి మాట. సో దేశం కోసం ఎవరైతే నిత్యం వారి గురించి దేశం కోసం ఎవరు శ్రమిస్తారో, దేశం కోసం ఎవరు పాటుపడతారో వారిని ఈ దేశం అనేది ఈ దేశ ప్రజలు కాపాడతారు, వెన్నంటి ఉంటారు. సో అట్లాగే దేశానికి సర్వం త్యాగం చేసినటువంటి వారిని కూడా వాళ్ళని కొనియాడాల్సినటువంటి అవసరం ఉంది. సో అట్లాంటి పరిస్థితుల్లో మరి అంబేద్కర్ను ద్వేషించడం కూడా ఏమాత్రం తగదు. మరి ఆ విషయాన్ని మోదీ అంటున్నారు. ఆ విషయం మీద అదేంటో చూద్దాం ఒకసారి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను కాంగ్రెస్ ఎంతో ద్వేషించింది. సో ఆయన ఎన్నికల్లో గెలవకుండా కుట్ర కూడా చేసింది. చివరకు భారతరత్న ఇవ్వకుండా కూడా నిరాకరించింది. సో ఇదంతా నేను చెప్పేది కాదు, ఇవన్నీ రికార్డుల్లో నమోదైన విషయాలని ప్రధాని మోడీ అన్నారు. సో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ విలువలను తుడిచిపెడుతోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో సో ప్రధాని ఇవాళ రాజ్యసభలో వారికి కౌంటర్ ఇచ్చారు. సో ఇది ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం, వారు ఇలా అన్నారు మేము ఇలా అన్నాం అనేది కాదు. దేశం కోసం ఎవరైతే శ్రమిస్తారో, కృషి చేస్తారో వారిని పొగడాల్సినటువంటిది, వారిని కీర్తి పతాకం మీద
నిలబెట్టాల్సినటువంటి అవసరం ప్రతి భారతీయునికి ఉంది. ఎన్నికైనటువంటి ప్రతి ప్రజాప్రతినిధులకు కూడా ఉంది. కాబట్టి ఎవరిని ద్వేషించకుండా అన్ని మత సారాలను అందరినీ గౌరవిస్తూ వారిని మన దేశం కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరిని హక్కున చేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో అలాగే స్కూల్ బస్ కింద పడి చిన్నారి మృతి. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్లో విషాదం. డీసీఎంను ఢీకొన్న బైక్. సో ఇట్లా వరదవెల్లి ఆలయంలో జబర్దస్త్ నటులు వచ్చారు. అక్కడ దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత స్వామివారికి అర్చన తదితర కార్యక్రమాలు నిర్వహించి స్వామివారిని కొనియాడారు. అక్కడ ఉన్నటువంటి దేవాలయమును అభివృద్ధి కోసం అని చెప్పేసి తమ వంతుగా వారు డొనేషన్ కూడా ఇవ్వనున్నట్టుగా వారు చెప్తున్నారు. మొత్తం మీద దత్తాత్రేయ స్వామిని దర్శించుకొని మరింత ముందుకు ఈ జబర్దస్త్ లాంటి ప్రోగ్రాంలో ఇంకా దూసుకుపోవాలని చెప్పేసి వారు స్వామివారిని కోరుకున్నట్టుగా మనకు ఊహించవచ్చు. సో మొత్తం మీద దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్న సుడిగాలి సుధీర్, ఆటోర్ రాంప్రసాద్ ఇదంతా వరదవెల్లి ఆలయంలో జరిగింది. సో ఆలయ అభివృద్ధికి వారు కూడా కృషి చేస్తారని చెప్పేసి తెలుపుతున్నటువంటి వార్త.